హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శంకర్ క్రికెట్ అప్డేట్ ఫ్రెండ్స్. ముందుగా ఐపీఎల్ నుంచి చాలా అప్డేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చాలా మంది వీడియో చూస్తారు కదా, లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ ఎల్ఎస్జీ జరిగిన మ్యాచ్లోని యువరాజ్ సింగ్ గారు అభిషేక్ శర్మ గురించి మరికొన్ని విషయాలు చెప్పారు. ఏటా విషయాలు, అసలు ఏం జరిగింది, ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మా ఛానల్ ఎవరో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంటే వీడియోకి లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఆర్హెచ్ యువ ఓపెనర్ అయిన అభిషేక్ శర్మ ఎల్ఎస్జీ మ్యాచ్లోని వీర తాండవం ఆడుతున్నాడు. ప్రతి బాల్ బౌండరీ బయటికి పంపిస్తున్నాడు. స్ట్రైక్ రేట్ కూడా చాలా బాగుంది. మరి ఇంత ఈజీగా కొట్టొచ్చా సిక్స్లు కూడా అనిపిస్తున్నాడు అభిషేక్ శర్మ. భారీ స్కోర్ చేయలేకపోతున్నాడు ఈ మధ్య. అలాగే ఎన్నో రకాల రూమర్స్ కూడా వచ్చాయి, భారీ స్కోర్ చేయలేకపోతున్నాడు అభిషేక్ శర్మ, స్ట్రైక్ రేట్ కూడా బాగా తగ్గిపోయిందని. అలాంటి అభిషేక్ శర్మ ఫస్ట్ హాఫ్లోనే చాలా బాగా ఆడి సెకండ్ హాఫ్లోనే కొన్ని మ్యాచెస్ సరిగ్గా ఆడకపోతే ఎన్నో రకాల రూమర్స్ కూడా వచ్చాయి, అతను స్ట్రైక్ రేట్ తగ్గిపోయింది, అతను సరిగ్గా ఆడట్లేదని. అలాంటి అభిషేక్ శర్మ ఉప్పల్ స్టేడియంలో మాత్రం పూనకాలు వచ్చినట్టు చాలా బాగా ఆడాడు. అభిషేక్ శర్మ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను అంత బాగా ఆడడానికి కారణం టోర్నీకి ముందు నేను చాలా హార్డ్ వర్క్ చేశాను, చాలా కష్టపడ్డాను. అలాగే నా ఫస్ట్ కోచ్ ఎవరంటే మా డాడీని కూడా చెప్పాడు. అలాగే నాకు ఇంతగా సపోర్టివ్గా ఉన్న యువరాజ్ సింగ్ గారు, బ్రెయిన్ లారా నాకు చాలా హెల్ప్ చేశారని కూడా చెప్పాడు. అలాగే యువరాజ్ సింగ్ గారు కూడా చెప్పారు, నువ్వు అలాగే నిలకడగా ఆడాలి, నెమ్మదిగా ఆడాలి, అలా ఆడుతూ ఉంటే నీకు ఏదో ఒక రోజు తప్పకుండా ఛాన్స్ వస్తుంది టీమిండియాలోని చెప్పారు. జాగ్రత్తగా కూడా ఆడాలని కూడా చెప్పారు యువరాజ్ సింగ్ గారు అభిషేక్ శర్మకి. ఉప్పల్ స్టేడియంలో మాత్రం అభిషేక్ శర్మ పూనకాలు వచ్చినట్టు ప్రతి బాల్ 6లు 4లతోనే అదరగొడుతూనే ఉన్నాడు. కేవలం 28 బంతుల నుండి 75 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ అయితే 210 ఉంది. 8 4లు 6 6లతోని అదరగొడుతూనే ఉన్నాడు అభిషేక్ శర్మ. ఇలాంటి మ్యాచ్లు మరెన్నో ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.